నేను శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఛానల్స్లో ఆంధ్రజ్యోతి పేపర్లో వార్తను చూద్దాం. తగ్గేదిలే, ముదురుతున్న తొక్కిసలాట వివాదం. అది ముదరట్లా వాళ్ళ ముదిరిస్తారు. తగ్గేది లేదని గవర్నమెంట్ అంటుంది, తగ్గేది లేదని అల్లు అర్జున్ అంటాడు. మరి ఎవరు తగ్గుతారో ఎవరు పెరుగుతారో కానీ మొత్తానికి చనిపోయిన రేవతి కుటుంబం అయితే శోకంలో ఉంది. అసలు ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే కేసు సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట డిసెంబర్ 4 నైటు జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందటం, వాళ్ళ కుమారుడు మృత్యుతో ఇప్పటికీ పోరాటం చేయటం, గవర్నమెంటు డిసెంబర్ 5 రోజు కంప్లైంట్ తీసుకొని కేసు పెట్టడం, దాని తర్వాత డిసెంబర్ 13 అల్లు అరవింద్ని అరెస్ట్ చేయటం, నాటకీయ పరిణామాల మధ్య వాళ్ళని బయట రావటం, ఆయన బెయిల్ రావటం ఇమీడియట్గా 12 అవర్స్లోనే ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత మొన్న సాటర్డే రోజు 21 రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటన చేసిండు దీనిపైన. డిసెంబర్ 4 రోజు చేయలేదు, డిసెంబర్ 5 రోజు చేయలేదు. పోలీసులు మాట్లాడుతున్నారు తప్ప ఆయన మాట్లాడలే. ఇక్కడ అసెంబ్లీ సాక్షిగా ఏం సినిమా హీరోలు అయితే కేసులు పెట్టొద్దా, చట్టానికి అతీతులు వాళ్ళు అన్నాడు. కరెక్టే, చట్టానికి అతీతులు కాదు, కేసులు పెట్టాలి తప్పదు. ప్లస్ బెనిఫిట్ షోలని ప్రీమియర్ షోలను రద్దు చేస్తామని కూడా చెప్పారు, అది కరెక్టే, మంచిదే. కానీ ప్రభుత్వం డిసెంబర్ 5 రోజు ఎఫ్ఐఆర్ అయితే డిసెంబర్ 13 దాకా టచ్ చేయలేదు అల్లు అరవింద్ని. ఎందుకు చేయలేదు అలా మనం అడిగితే ఆ రికార్డ్స్ గ్యాదర్ చేస్తాను అంటారు. ఆ రికార్డ్స్లో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత సంజయ్ థియేటర్లో జరిగిన తొక్కిసలాట సీసీ ఫుటేజ్ తీసుకోవచ్చు, ఇంకా కాల్ రికార్డ్స్ తీసుకోవచ్చు, వాళ్ళు పెట్టిన పర్మిషన్ వీళ్ళు చేసిన రిజెక్ట్ తీసుకోవచ్చు, ఇవన్నీ వచ్చి ఉంటాయి. మరి డిసెంబర్ 13 అరెస్ట్ చేస్తే హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ నైట్ ఈవినింగ్ జరుగుతుంటే లంచ్ మోషన్లో ఎందుకు నిన్న ఏదైతే పోలీసు సిపి గారు పోలీసు డిపార్ట్మెంట్ మొత్తం ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఎందుకు రిలీజ్ చేసింది? రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటన చేసిండు, ఆయన రోడ్ షో చేసుకుంటూ వచ్చిండు అల్లు అరవింద్ కాబట్టే తొక్కిసలాట జరిగింది. ప్లస్ లోపలికి వెళ్ళిన తర్వాత తొక్కిసలాటలో మహిళ మరణించిందని చెప్పినా కానీ బయటికి రాలేదు, నేను సినిమా చూసిన దాకా రాను అని చెప్పిండు. ఇది కరెక్టా? ఇక ఇట్లాంటి వాళ్ళని వదిలేయాలన్నా కేసు పెట్టకుండా ఆయన చెప్తే వెంటనే అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టిండు ఈవినింగ్ కౌంటర్గా. ఎక్కడ ముఖ్యమంత్రిని కారణాలు చేయకుండా నేను ఎట్లాంటి రోడ్ షోలు చేయలేదు, ఎట్లాంటి ఇది చేయలేదు, అట్లా చేయలేదు. ప్లస్ ఆమె మరణించిన సంగతి, నాకు మృతి చెందిన సంగతి తెల్లవారి మార్నింగ్ తెలిసిందే అన్నాడు. ఇదంతా అబద్ధం అని చెప్పి నిన్న పోలీసులు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి సిపి ఆధ్వర్యంలో ఒక వీడియో ఫుటేజ్ రిలీజ్ చేశారు. అల్లు అర్జును ఇది రోడ్ షో చేసుకుంటూ వెళ్ళింది, ఆయన ముద్దులు ఇస్తూ కిస్సులు ఇస్తూ ఇట్లా సైగలు చేసింది అభిమానులకి. దాని తర్వాత లోపలికి వెళ్ళింది. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ తొక్కిసలాటలో మహిళలకి జరిగిన ప్రమాదం, ఆమె మరణించటం, కుమారుడు అపస్మారక స్థితిలో పోవటం, ఇదంతా సీసీ ఫుటేజ్ ఉంది. ఈ విషయాన్ని అల్లు అర్జున్ లోపల ఉన్న ఆయనకి చెప్పడానికి పోలీసులు ప్రయత్నం చేస్తే వాళ్ళ మేనేజర్ చెప్పలేకపోవటం, తర్వాత చివరికి ఏసీపీ గారు వెళ్ళి చెప్పాల్సిన పరిస్థితి, ఇదంతా జరిగింది. లేదు ఆయనకు తెలుసు ఆమె మృతి చెందిందని తెలుసు, అయినప్పటికీ నేను ఫోన్ అని చెప్పాడని పోలీసులు చెప్తున్నారు. మరి ఈ విషయాలన్నీ పోలీసులు కరెక్టే, అది జరిగి ఉండొచ్చు, ఆయన రోడ్ షో చేసింది కనపడుతుంది. ఈ విషయాలన్నీ హైకోర్టు దృష్టికి ఎందుకు తీసుకోవాలి? హైకోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు బెయిల్ పైన ఎందుకు మీరు చెప్పలేకపోయారు? ప్రభుత్వం ఎందుకు పోలీస్ యంత్రాంగం హైడ్ చేసింది వీడియోల్ని? ఇన్ని రోజులు ఎందుకు రిలీజ్ చేయలేకపోయింది? దాదాపు డిసెంబర్ 5 రోజు ఎఫ్ఐఆర్ చేస్తే డిసెంబర్ 22 రోజు రిలీజ్ చేయడానికి కారణం ఏంది? మరి సాక్షాత్ హైకోర్టు సాక్షిగా వాదనలు జరుగుతుంటే అల్లు అరవింద్ గారికి సంబంధించిన అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు మేము పర్మిషన్ ఇచ్చినామో ఆల్రెడీ 2వ తారీఖే, దాంట్లో తప్పేలేదు, వాళ్ళు అసలు రిజెక్ట్ చేయలేదు, వాళ్ళు తప్పిదం ఇట్లా అట్లా అని ఇది చెప్పిండు. ఆ రోజు మరి ఇగో ఇది ఏం చేసిన తప్పిదం, రోడ్ షో చేసిండు, ఇట్లా చేసిండు, అట్లా చేసిండు, ఇక మేము పోలీసులు ఉన్నాం అక్కడ కంట్రోల్ చేయలేకపోయినాం, ఆయన చెప్పినా వినలేదు, చనిపోయిందని చెప్పాక కూడా బయటకు రాలేదు అనే విషయాల్ని కోర్టు దృష్టికి ఎందుకు తీసుకోవాలి? అంటే ఏం జరిగింది వెనక? ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి, ప్రభుత్వానికి లేదా ప్రభుత్వ యంత్రాంగానికి, పోలీస్ యంత్రాంగానికి, అల్లు అర్జున్ టీంకి ఆ చర్చలు జరిగినాయా? ఆ చర్చలు సఫలం కాకపోతే బయటకు వచ్చిందా? ఆ చర్చలు సఫలం కాకపోవడం వల్ల రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటన చేసిండా? ఆ ప్రకటన తర్వాతనే ముఖ్యమంత్రి ప్రకటన తర్వాతనే పోలీసులు అసలు సీసీ ఫుటేజ్ని బయట పెట్టారా? బయట పెట్టాల్సింది కోర్టులో, ప్రెస్ కాన్ఫరెన్స్లో కాదు. ఒక అక్యూజ్డ్ని లోపటేయాలంటే, అరెస్ట్ చేసి లోపల పంపాలి అంటే నిజంగా మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ని ఎందుకు హైడ్ చేశారు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. కోర్టు దృష్టిలో ఆ ఎవిడెన్స్ పెట్టి ఉంటే బెయిల్ రాకపోయేది కదా, లోపల పోయేటోడు కదా, ఈ చర్చ అంత ఉండకపోయేది కదా. మరి ఎందుకు పెట్టలేదు? ఏమి ఒప్పందాలు కుదరలేదా మీకు? ఏమైనా డైలాగ్స్కి చర్చలకి స్టార్ట్ చేశారా?
ఆ చర్చల్లో సఫలం కాలేదా? కాకపోవడం వల్ల ముఖ్యమంత్రి బయటకు వచ్చి అసెంబ్లీలో ప్రకటన చేయాల్సి వచ్చిందే. ఇవన్నీ చాలా అనుమానాలు సామాన్య ప్రజల్లో వస్తున్నాయి. తగ్గేది లేదు అంటున్నారు ఇద్దరు. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సింది ఇలా మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ పైన పడ్డది. మళ్ళీ అల్లు అర్జున్ కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అల్లు అర్జున్ డిసెంబర్ 4 రోజు ఘటన జరిగితే 5 రోజులు బయట రాలా, 6 రోజులు రాలా, నిన్నటి వరకు రాలే, 21వ తారీఖు వరకు కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలే, కనీసం విచారం వ్యక్తం చేయలే. నిన్న వచ్చిండు ముఖ్యమంత్రి గారు చెప్పగానే రోడ్ షో చేసినట్టు, లేదు నేను చేయలేదు రోడ్ షో అన్నాడు. అసలు నాకు చనిపోయిన సంగతి తెలియదని అబద్ధం ఆడిండు. 2 అబద్ధాలు ఆడిండు. నేను రోడ్ షో చేయలేదు అని చెప్పిండు, మాకు పర్మిషన్ ఉంది అని చెప్పిండు, అది 2 అబద్ధాలే. ప్లస్ మృతి చెందిందని తెలిసి కూడా తెలియదని అబద్ధం ఆడిండు. మొత్తానికి ఆయన కూడా ఒక దొంగ పని చేసి అబద్ధం ఆడటానికి ప్రయత్నం చేసిండు. ఇది మొత్తం సమాజం ముందు పెట్టారు ఇవాళ. ఇది తగ్గేది లేదు అన్నారు. ఇటు ప్రభుత్వం కానీ అటు అల్లు అర్జున్ టీం కానీ, 2 అల్లు అర్జున్ కానీ ఎవరికి దోచిన అబద్ధం వాళ్ళు ఆడటానికి ప్రయత్నం చేశారు. కానీ రేవతి కుటుంబం ఇవాళ అనాథైంది. రేవతి పిల్లలు ఇవాళ అనాథలయ్యారు. ఒక బాబు మృత్యుతో పోరాడుతుండే, ఒక పాప అనాథ లెక్క, తల్లి లేని అనాథ లెక్క ఇవాళ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీ పట్టుదలలో అంటే చట్టాలు కూడా, కోర్టులు అంటే పోలీసు యంత్రాంగం కూడా ఎట్టుందంటే, కాకపోతే పెద్ద వ్యక్తులు అయితే వాళ్ళ వీడియోలను హైడ్ చేసి సందర్భం వచ్చినప్పుడు బయట పెడదాం, లేదంటే దాచిపెడదాం, మనకు వాళ్ళకు ఒప్పందాలు జరిగితే దాచిపెట్టారా? ఎందుకు దాచిపెట్టాలి వీడియోలు? అంటే పెద్దోళ్ళు సెలబ్రిటీలు అని చెప్పి అసలు విషయాలను హైడ్ చేసి కోర్టు దృష్టి తీసుకోవాలి. ఏమనాలి పోలీసు యంత్రాంగాన్ని? ఇలా వాస్తవంగా కోర్టులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావాలి సొమోటోగా. ఎందుకు మీరు కోర్టులో ఈ ప్రజెంట్ చేయలేదని అడగాల్సిన అవసరం ఉంది. ఎవరైనా అవసరమైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా వేయచ్చు, దాంట్లో వేయాలి కూడా. ఏంది ఇంత పెద్ద న్యూస్ ఏం చేస్తున్నారు? ఎందుకు ఇంత డిపార్ట్మెంట్ ఉండి మీ దగ్గర ఇంత ఎవిడెన్స్ ఉంది కోర్టు ముందు పెట్టలేదు? అంటే పెద్ద వ్యక్తులు మనకి సంబంధాలు ఉంటాయి, ఏదో ఒక రకంగా ఆయన బయటపడేయాలి, తప్పియాలని ప్రభుత్వం ప్రయత్నం చేసింది అన్నట్టే అర్థమైంది. ఆ ప్రయత్నం విఫలమైంది కాబట్టి మళ్ళీ ప్రజల్లో ఒక నెగిటివ్ వాతావరణం రాకుండా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడించి, రేవంత్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడి, లేదు మేము సామాన్యుల పక్షాన ఉన్నామని చెప్పుకోవడానికి చేసినట్టే ఉంది తప్ప ఏం లేదు. దీంతోపాటు నిన్న అల్లు అర్జున్ ఇంటిపైన కూడా OUJC దాడి చేయడానికి ప్రయత్నించింది, ముట్టడించింది. రేవతి కుటుంబానికి న్యాయం చేయాలి, ₹1 కోటి నష్టపరిహారం చేయాలి అని చెప్పి దానిపై కూడా ముఖ్యమంత్రి ఖండించారు. ఇట్లాంటి దాడుల్ని సహించొద్దు అని చెప్పి. కానీ ఆ OUJC పేరుతో పోయిన వాళ్ళు ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారట. మరి ఈ OUJC నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు డిసెంబర్ 4 రోజు ఘటన జరిగితే 22వ తారీఖు వరకు ఇంటిని ముట్టడించలా, ఇల్లు దొరకలేదా? ఇవాళ ముట్టడించడం ఏంది? ఆయన ఎప్పుడో 25 లక్షల పరిహారం ప్రకటించండి, ఆ రోజే ముట్టడించాలి కదా. నువ్వు ₹1 కోటి ఇచ్చిన దాకా వదిలిపెట్టవని. ఇదంతా చూస్తుంటే ఎపిసోడ్ దీని వెనక పట్టుదలకు పోయారు, ఒకళ్ళకంటే ఒకళ్ళు మించి అని అర్థమవుతుంది. డిసెంబర్ 4 రోజు మహిళ చనిపోతే ముట్టడి నిన్న చేయటం ఏంది? డిసెంబర్ 4 రోజు మహిళ చనిపోతే డిసెంబర్ 21 రోజు అసెంబ్లీలో ప్రకటన చేయటం ఏంది? అల్లు అర్జున్ డిసెంబర్ 21 రోజు ప్రెస్ మీట్ పెట్టమైంది? డిసెంబర్ 22న సీసీ ఫుటేజ్ బయటికి చెప్పటమైంది పోలీసులు? ఎప్పుడు జరిగింది, ఎప్పుడు జరుపుతుండ్రో ఎందుకు చెప్పలే? అంటే ప్రభుత్వం కూడా దీంట్లో ఇంటెన్షనల్గా తప్పియడానికి ప్రయత్నం చేసిందా, ఏదో నేను గిచ్చినట్టు చేస్తాను నువ్వు ఏడ్చినట్టు చేయని చేసిందా అనేది ఒక అనుమానం వస్తుంది. ఇది ఒక వార్త. రైట్, నమస్తే తెలంగాణ చూద్దాం. 40 లక్షల మందికి రైతు భరోసా కట్ చేస్తారట. PM కిసాన్ను చూపి వాత, సాగు సంక్షేమానికి భారీ కోత. కాంగ్రెస్ రైతు భరోసా హామీ ఎకరానికి 15,000, అమలుకు ఏటా అవసరమైతే 24,000 కోట్ల రూపాయలు. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు లబ్ధిదారుల సంఖ్య సీజన్కి 70 లక్షలు. కాంగ్రెస్ ప్రభుత్వం కోతల పోగా మిగిలేది 30 లక్షలు. 40 లక్షల మందిని రద్దు చేస్తున్నారు. దాంట్లో ఎందుకు అంటే 1 కుటుంబంలో ఎంతమంది రైతులున్నా సరే ఒక్కరికే మాత్రమే అనే దాంట్లో కొంతమంది కట్ అవుతున్నారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చిన రైతు బంధు కేసీఆర్. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, కుటుంబంలో ఎంతమంది రైతులున్నా ఆ కుటుంబంలో ఒక్కళ్ళకే ఇస్తామని చెప్తున్నారు. కనీసం 2 వరుస సంవత్సరాలు ఆదాయ పన్ను చెల్లిస్తే ఆ కుటుంబానికి మొత్తానికి రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు. ఇన్కమ్ ట్యాక్స్ 2 సంవత్సరాలు చెల్లించిన వాళ్ళ కుటుంబానికి లేదట. ఇంకోటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు వీళ్ళకి కూడా లేదట. ఈ కోతలన్నిటి వల్ల 40 లక్షల మంది కోత వేస్తారు. ఉన్నది 70 లక్షల్లో 40 లక్షలు పోతే 30 లక్షలే. నువ్వు 70 లక్షల మందికి 10,000 రూపాయల చొప్పున ఇస్తే 24,000 కోట్లు అవుతాయి. 30 లక్షల మందికి 15,000 కోట్ల రూపాయలు 15,000 రూపాయల చొప్పున ఇచ్చినా కానీ 24,000 కోట్లు కావు.
పెంచినట్టు ఉండాలి, తగ్గించినట్టు చేస్తున్నారు. మొత్తానికి రైతు భరోసా అయితే కట్ అయిద్దని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పదే పదే చెప్తున్నారు. భరోసాని ఎగవేతపైనే దృష్టి ఉంది ప్రభుత్వానికి, దీన్ని ఉద్యమం చేయాలని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. రైట్. రైట్. ఆర్థిక పరిస్థితి బాగలేదట, అందుకే రైతు భరోసా ఇయ్యలేదట. అంటే మొత్తం ఇయర్ అయింది ఆర్థిక పరిస్థితి బాగలేదని. ఇది అప్పుడు తెలుసు కదా మనకి. భరోసాకి అయితే భారీ కోత వేసే కార్యక్రమం చేస్తున్నట. మరి ఇది మొత్తానికి ఎత్తియాత్ర ఇంకేందో తెలవట్లే. ఇది నమస్తే తెలంగాణ. దిశ పేపర్ చూద్దాం. రైట్. స్థానిక సమరానికి సిద్ధం. స్థానిక సమరానికి రంగం సిద్ధమైందట. జనవరి 2వ వారం తర్వాత షెడ్యూలు. ఎన్నికల కోసం ప్రభుత్వ ఏర్పాట్లు, పంచాయతీ మున్సిపల్ చట్ట సవరణ పూర్తి, ఓటర్ల జాబితా సిద్ధం, పోలింగ్ స్టేషన్ల ఖరారు, డెడికేటెడ్ కమిషన్ నివేదిక తర్వాయి. స్థానిక ఎన్నికలు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలు, మున్సిపల్ ఎన్నికలకి మొత్తానికైతే రంగం సిద్ధం చేశారట. జనవరి 2వ వారం తర్వాత షెడ్యూల్ కూడా వస్తారట. డెడికేటెడ్ కమిషన్ ఒకటి వేశారు బీసీలకి, స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కోసం. అది రిపోర్ట్ ఇస్తే వెంటనే ఎంతెంత పర్సెంటేజ్ ఇవ్వాలి, బీసీలకి ఎంత, ఎస్సీలకి ఎంత, ఎస్టీలకి ఎంత, అది మహిళలకి ఎంత డిసైడ్ అయితే జనవరి 2వ వారం అంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ సంక్రాంతి తర్వాత వెంటనే నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందట. ఇది ఒక వార్త. భూభారత్లో కాస్త కాలం పెట్టారట. పునరుద్ధరించిన రాష్ట్ర ప్రభుత్వం పేదలకు భరోసా ఇచ్చే ప్రయత్నం. ధరణిలో తీసేసిన గత బీఆర్ఎస్ సర్కారు హక్కులు కోల్పోయిన లక్షలాది మంది రైతులు, దొరలు, దేశముఖులకు పాస్బుక్లు, ఆ భూములు కొనుగోలు చేసిన బడాబాబులు. అనుభవదారు కాలం పొందుదలపై బీఆర్ఎస్ అభ్యంతరం చెప్పిందట. మొత్తానికి అనుభవదారు కాలం తీసేయటం అనేది పెద్ద డిఫెక్ట్ ధరణిలో. అన్నిటికంటే నష్టమే ఆడైందంటే అక్కడే అయింది. ఎప్పుడో దొరలు, దేశముఖులు ఊళ్ళో వదిలిపెట్టి వెళ్ళిపోయి అమ్ముకొని భూములు వెళ్ళిపోయారు కదా పెద్ద పెద్ద భూస్వాములు, వాళ్ళ పేర్లే మళ్ళీ పాస్బుక్లు వచ్చినాయి. ఇక్కడ ఆల్రెడీ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి సేద్యం చేసుకుంటూ పాస్బుక్లు లేక, పాస్బుక్ ఎట్లా తెచ్చుకోవాలో తెలియక, ఆ ప్రొసీజర్ తెలియక మా భూమి కదా మేమే దున్నుకుంటున్నామని అమాయకంగా ఎవరైతే కష్టపడే రైతులు ఉన్నారో వాళ్ళకి పాస్బుక్ పోయింది. వాళ్ళకి కాస్త కాలం ఉండేది గతంలో. కాస్త కాలం మీన్స్ అనుభవదారు కాలం. ఆ భూమిని ఎవరు అనుభవిస్తున్నారో వాళ్ళ కాలం ఒకటి ఉండేది, ఆ భూమికి పట్టాదారు ఎవరో వాళ్ళ కాలం ఉండేది. 2 కాలమ్స్ ఉండేది. 2 కాలమ్స్లో ఒకటే కాలం ఉంచిండు కేసీఆర్. అనుభవదారుతో సంబంధం లేదు, ఎవరైతే పట్టాదారు ఉండో ఆ కాలమే ఉంచండి, వాళ్ళకి పాస్బుక్ ఏంటంటే ఎక్కడో 30 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం వదిలిపెట్టి భూమిని వెళ్ళిపోయిన దొరలు, దేశముఖులు, పెద్ద పెద్ద భూస్వాములకు పాస్బుక్లు వచ్చినాయి. ఇక్కడ భూమి మీద కష్టపడేటోడిని ఎల్లగొట్టే కార్యక్రమం చేశారు. అదే ధరణికి పెద్ద డిఫెక్ట్. ధరణిలో జరిగిన అతిపెద్ద లోపమే అదే. ఇక దాన్ని ఎలా ఈ భూభారతిలో తీసుకొచ్చారట కాస్త కాలాన్ని. భర్త తేలకుండా అప్పు చేసిందట భార్య. ఇంటికి వచ్చి మందలించారట అప్పు ఇచ్చిన వాళ్ళు. మనస్తాపానికి గురై భర్త ఆత్మహత్య చేసుకోండు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఘటన. భర్తకు తెలవకుండా భార్య అప్పు చేసింది. అప్పు చేసిన బాగానే ఉంది, అప్పు ఇచ్చినోడు బాగానే ఉంది. మధ్యలో భర్త చనిపోయింది. చూడు ఎట్లుందో కథ. ఆమె భర్తకు తెలవకుండా అప్పు తీసుకున్నాము బాగానే ఉంది, అప్పు ఇచ్చినోడు బాగానే ఉండు, మందలు ఇచ్చారు ఇంటికి వచ్చి అని పరువు పోయిందని చెప్పి సెన్సిటివ్ ఉన్నట్టు ఆత్మహత్య చేసుకున్నట్టు పాపం చనిపోయిండు. మరి ఆమెకి ఏం ఆనందం? ఆ భర్త తెలవకుండా ఏంది వాళ్ళ అప్పు? భర్త తెలవకుండా అప్పు చేసి ఏం చేస్తానట్టు ఆమె? మరి ఎందుకు వచ్చిందో కానీ మొత్తానికైతే చనిపోయింది పాపం. ఇది నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. రైట్. ఆంధ్రప్రభ చూద్దాం. ధరణి దందాపై సిట్ వేస్తున్నారట. 2-3 రోజుల్లో ఉత్తర్వులు ఉంటాయట. గవర్నర్ చేతకు భూభారతి బిల్లు నేడో రేపో ఆమోద ముద్ర, వెంటనే ఫోరెన్సిక్ ఆడిట్. ధరణి పైన సిట్ వేస్తున్నారట. ఇది పెద్ద జోకు లెక్క ఉంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపైన, విద్యుత్ జనరేషన్ నిర్మాణాలపైన ఒక ఇదేశారు జ్యుడిషియల్ కమిషన్. అది ఎడిపోయిందో తెలియదు. కాళేశ్వరం పైన ఒక జ్యుడిషియల్ కమిషన్ వేశారు. దాన్ని పొడిగించుకుంటూ పోతారు. సంవత్సరం అయింది. దాంట్లో అసలు దోషులు ఎవరు, ఎవరిని శిక్షించారో తెలియట్లే. ఇప్పుడు ధరణి పైన సిట్ వేస్తారట. ఇన్ని రోజులు ఎందుకు ఆగాలి ధరణి పైన సిట్టు? ధరణి అసలు వరస్ట్ అన్నారు, బంగాళాఖాతంలో కలుపుతున్నారు. మీరు డే 1 వచ్చిన రోజు సిట్ వేయచ్చు కదా, ఇవాళ వేస్తున్నారు. ఈ సిట్ ఎటువంటిది? సిట్టు స్టాండే. ఈ సిట్టుతోనే జ్యుడిషియల్ కమిషన్తోనే ఉపయోగం లేకుండా పోతే ఈ సిట్టు ఎంక్వైరీ చేసి అది బయటకు వచ్చి మనం చూసి ఇవన్నీ బెదిరియటానికి తప్ప ఏంటికి పనికిరాదు. ఈ ధరణిలో ఎవడైతే కబ్జాలు చేశారో వాళ్ళని బెదిరించేదో సరెండర్ చేసుకోవడానికి, ఎవరైనా అవతల పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళని కండవ కప్పడానికే పనికొద్ది సిట్టు.
ఈ సిట్ నిజంగానే పనికొచ్చే సిట్ అయితే నిజంగానే ధరణిలో అవకతవకలు ఉండి దాని మీద ఎంక్వైరీ చేయాలంటే ఎప్పుడో వేయాలి సిట్టు. ఇవాళ ఏంటిపోయింది? సిట్ కాదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి దీని మీద కూడా. ఇది మొత్తానికి అయితే సిట్ వేస్తారట. గవర్నర్ చేతకు భూభారతి బిల్ అట, నేడో రేపు ఆమోద ముద్ర కూడా అవుతాట. 2-3 రోజుల్లో సిట్కి సంబంధించిన ఉత్తర్వులు వస్తాయి. ఈ భూమాతకి సిట్ వేయడానికి సంబంధం ఏంది అసలు? భూమాత వచ్చేది వస్తుంది, మీరు సిట్ వేసేది గతంలో ధరణి ఆధ్వర్యంలో ధరణి ఉన్నప్పుడు జరిగిన విషయాలపైన కదా. ఈ ధరణి అంతా ఎత్తేసాక సిట్ వేసి ఏం చూస్తారు? రికార్డు అంతా బాగుంది. ఇప్పుడు ఏం చూడాలి? ఇప్పుడు సిట్ వాళ్ళు వచ్చి మీరు భూమాత తెస్తారు, భూమాతో అది వచ్చిన తర్వాత భూభారతి బిల్లు, భూభారతి అమల్లోకి వద్ది, ధరణి రికార్డు పోద్ది, క్రాష్ అయిపోద్ది. ఎక్కడ చూస్తారు మీరు? ఎట్లా వస్తే రికార్డు బయటికి? గైడ్లైన్స్ పేరుతో రైతు భరోసా ఎగ్గొట్టే ఎత్తులేస్తారు, ఉద్యమిస్తే మద్దతు ఇస్తాం, పాలకవర్గంలో సెగలు పుట్టిద్దాం, హలం విడిచి గళం విప్పండి, తిండి పెట్టే రైతుకు ప్రభుత్వం తొండి, బడేబాయితో కలిసి చోటేబాయి మోసం, సీఎం రేవంత్ గుణపాఠం తప్పదు, అన్నదాతలకు కేటీఆర్ బహిరంగ లేఖట, అసెంబ్లీలో సీఎం అబద్ధాలు చెప్పారని, మీరు మద్దతు ఇస్తాం మేము ఉద్యమిస్తే అని గైడ్లైన్స్ పేరుతో రైతు భరోసా ఎగ్గొట్టే ఎత్తులేస్తాడు రేవంత్ రెడ్డి. మీరు ఉద్యమించండి, మేము వచ్చి మద్దతు ఇస్తాం అంటాడు. పెన్షన్ మా హక్కు, అది భిక్ష కాదు, పాత పెన్షన్ విధానమే కావాలి, వరంగల్ కథన బేరులో ఉద్యోగులు ఉపాధ్యాయుల డిమాండ్. వాళ్ళు సిపిఎస్ తీసేసి ఓపీఎస్ పెట్టాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారు ప్రభుత్వ ఉద్యోగులు. సిపిఎస్ అంటే వాళ్ళు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. ఎవరైతే ఉద్యోగం ఉన్నారో వాళ్ళు ఉద్యోగం జీతంలోంచి కట్ చేసి ఇచ్చి కాంట్రిబ్యూషన్ చేయాలి పెన్షన్ కోసం. మాది తీసి మాకే పెట్టవేందని వాళ్ళు అంటున్నారు. మా జీతంలోంచి కట్ చేసి కాంట్రిబ్యూట్ చేసి మేము పెన్షన్ తీసుకోవడం ఏంది? అట్లా కాదు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటే ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వమే పెన్షన్ ఇచ్చేది గతంలో. ఆ పెన్షన్ స్కీమే మాకు ముద్దు, సిపిఎస్ వద్దు, ఓపీఎస్ ముద్దు అని వాళ్ళు ఉద్యమం చేస్తారు. నిన్న వరంగల్లో ఒక కథన బేరు జరిగింది. పెన్షన్ అనేది మా హక్కు, మీరు ఇచ్చే భిక్షం కాదు అని. ఈ ఓపీఎస్ సిపిఎస్ ఇష్యూ ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడు వస్తుంది. మేము వస్తే ఓపీఎస్ పెడతాం అంటాడు ఎవడొచ్చి, అవి బెటరు. గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని పెడతాను, ఓపీఎస్ పెడతానని. మొత్తానికి అది ఉద్యమం జరిగింది వరంగల్లో. దానికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు శ్రితపజ్ఞాట నిన్న మాట్లాడుతున్న ఒక వార్తని ఆంధ్రప్రభ వేసింది. మన తెలంగాణలో అల్లుకున్న వివాదం అట. అల్లుకోలేపు వాళ్ళు అల్లుతున్నారు, రోజు రోజుకి అల్లుతున్నారు. చనిపోయింది డిసెంబర్ 4 అయితే డిసెంబర్ 21 తర్వాత అల్లుతున్నారు. పోలీసులు అల్లుతున్నారు, అల్లు అర్జున్ అల్లుతుండు, గవర్నమెంట్ అల్లుతుంది. ఈ అల్లకం ఏదో, ఈ ఉద్యమాలు ఏదో, ఈ ముట్టడి లేదో అయ్యాలు ఉండాలి కదా. రేవతి మరణించిన రోజు ఉంటే నిజంగానే అల్లట్లేదు అన్నట్టు. ఈ అల్లికలు వస్తున్నాయి. ఈ అల్లికలైనాక మరి ఏం కుట్ర ఉంది, ఏం కాదో తెలియదు. కానీ మొత్తానికైతే ఇప్పుడు స్టార్ట్ చేసిండు రేవంత్ రెడ్డి గారు ఇన్ని రోజులు మాట్లాడకుండా. అటు ఆయన కూడా, అల్లు అర్జున్ కూడా ఇవాళ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతాను. రైట్. పంచాయతీల్లో రిజర్వేషన్ల పర్వం, ఇకపై 5 ఏళ్లకోసారి కోటా మార్పు, చట్ట సవరణతో గ్రామాల్లో మారిన రాజకీయం, 10 ఏళ్ల రిజర్వేషన్కు పులి స్టాపు, పాత కోట ఆశల గల్లంతు, ప్రతి మండలానికి 5 ఎంపీటీసీలు, కలెక్టర్లకు ఉప సర్పంచ్ని తొలగించే అధికారం, ఎన్నిక వ్యయ వివరాల నుంచి వార్డు సభ్యులకు మినహాయింపు. పంచాయతీల రిజర్వేషన్ల పర్వం స్టార్ట్ అయిందట. రిజర్వేషన్లు అది 5 సంవత్సరాలకు కుదించిండు కేసీఆర్, 10 సంవత్సరాలకు ఇచ్చిండు, 2 సార్లకు ఒకసారి రిజర్వేషన్లు. దాని లేదని చెప్పి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు, బతుకమ్మ లేని తెలంగాణ తల్లిని ఊహించుకోలేము. ఎన్ఆర్ఐ సంస్థల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత చెబుతున్నారు తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తారట. బతుకమ్మ లేని తెలంగాణ తల్లిని ఊహించుకోలేము, బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లిని పెట్టడం అంటే అది అస్తిత్వం పైన దాడి అని చెప్పి ఆమె ఎన్ఆర్ఐల సమావేశంలో మాట్లాడితే ఎమ్మెల్సీ కవిత గారు చెప్పారు. ఇక దాన్ని ఒక ఇష్యూ తీసుకొని ఉద్యమం చేస్తారు అనుకుంటున్నా నాకు తెలిసి. ఈనాడు చూద్దాం. సంక్రాంతి నుంచి రేషన్ దరఖాస్తులట, ఆదాయ పరిమితి కొంత పెంపు. ఇది మళ్ళీ చూడు ఎంత వింతగా ఉందో, పెద్ద జోక్ ఇది. సంక్రాంతి నుంచి రేషన్ దరఖాస్తులట. ఎందుకు జోక్ అంటున్నంటే, లాస్ట్ ఇయర్ 2023 డిసెంబర్ 27 నుంచి జనవరి 6 వరకు ఏం పెట్టారు, ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుంటాను అని. ఆ ప్రజాపాలన దరఖాస్తులలో 6 గ్యారెంటీలకు సంబంధించి అప్లై చేసుకోవటం, దాంతోపాటు రేషన్ కార్డు అప్లై చేసుకోవటం పెట్టారు. ఆల్రెడీ అప్లై చేశాం. మళ్ళీ సంక్రాంతి దరఖాస్తులు ఏంది? ఆల్రెడీ మీ దగ్గర రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసిన దరఖాస్తులు ఉన్నాయి. ఆ దరఖాస్తులకి రేషన్ కార్డులు ఇవ్వటమే ఉంది. ఇక తర్వాత అది వదిలేసి రేషన్ కార్డులకి దరఖాస్తులు అంటే మళ్ళీ పిచ్చోళ్ళ చేస్తారు జనాలు. 1 ఇయర్ మీ దగ్గర దరఖాస్తులు పెట్టుకొని 1 ఇయర్ పాటు ఇవాళ మళ్ళీ రేషన్ కార్డు దరఖాస్తు అంటే ఇదంతా చెవులో పువ్వు పెట్టమే.
మార్గదర్శకాలు రూపొందిస్తుందట. అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు అందించేందుకు సంక్రాంతి నుంచి దరఖాస్తుల స్వీకరణకు పౌర సరఫరాల శాఖ సిద్ధమవుతుంది. ఇందుకోసం ఆదాయ పరిమితి, ఇతర అర్హతలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇవాళ చేయటం ఏంది కసరత్తు? వాళ్ళు ఎప్పుడో దరఖాస్తు చేశారో అలాంటి 40 లక్షల మంది దరఖాస్తు చేసుకొని ఉన్నారట. 30-40 లక్షలు రేషన్ కార్డు కోసం, ఇంటి కోసం, ఇట్లా రకరకాల పథకాల కోసం. మళ్ళీ ఇవాళ దరఖాస్తులు అంటే మళ్ళీ టైం టేకింగ్. ఉట్టిదే ఇదంతా. ఇది జోక్ కాకపోతే ఏంది? మీ దగ్గర ప్రజాపాలన దరఖాస్తే ఉండే, అందులో రేషన్ కార్డు కోసం దరఖాస్తే పెట్టుకునే 6,000 కోట్లు అవసరం అయితే అట. కూలీలకు నగదు, రైతులకు భరోసా పథకాల అమలు సర్కార్ కసరత్తు. కూలీలకు నగదు, రైతులకు భరోసా, నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ కసరత్తు. ఇంకా నిధుల సమీకరణ కానే ఉంది. ఇక నిధులు లేవు కదా. రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు? రైతు కూలీలకి డబ్బులు ఇస్తానన్నారు 6,000 చొప్పున. అది ఈ నెల 28కే వేస్తామన్నారు. ఇంకా డబ్బులు లేవట. మరి ఎప్పుడు వేస్తారు? ఆ డబ్బులు ఎప్పుడు సమకూరుస్తారో తెలియదు. నవ తెలంగాణ అప్పులు తీరేదేట. తిప్పలు, అప్పులు కాదు, తిప్పలు తీరేదేట. పెద్ద బకాయిలు సరే, చిన్నవాడి సంగతి ఏంది? జీపీఎఫ్, గ్రాట్యుటీ చెల్లింపుకు సైతం కటకటాట. పెండింగ్ బిల్లులపై నిర్దేశ కార్యాచరణ లేని వైనం. ఏడాది కాలంలో అప్పుల పరిస్థితి 1,50,000 కోట్లు అప్పులు చేశారు ఇప్పటికే కాంగ్రెస్ వచ్చాక. 1,50,000 కోట్లు. ఇప్పుడు అసలు ఈ తిప్పలు తీరేది ఎట్లా? ఏ రోజుకి ఆ రోజు అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుందని వాళ్ళు బాధపడతారు. ఎఫ్ఆర్బిఎం పరిధిలో 60,000 కోట్లు అప్పు తెచ్చిన సర్కారు, గ్యారంటీల రూపంలో మరో 50,000 కోట్లు, ఇక్కడికి 60, ఇది 50, 1,10,000 కోట్లు. ఇంకోటి అవి కాక మరో 15,000 కోట్లు రుణాలు. మొత్తం 1,25,000 కోట్లు, 1,25,000 కోట్లు ఇప్పటికి అప్పు తెచ్చారు. అసలు ఈ తిప్పలు ఎట్ట తీరుతాయని ఇద్దరు ఒకటే మాట్లాడుకుంటున్నారట, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి. ఏంది మన కథ? ఎప్పటికప్పుడే ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఏ స్కీమ్ పెట్టాలని ఎత్తుక్కునే పరిస్థితి, దోలాడుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు రైతు భరోసా ఇవ్వాలి, పేదలకి భూమి లేని పేదలకు 6,000 ఇవ్వాలి. ఇక దీనికోసం కూడా ఎత్తుకులాట మొదలైందట. మా పార్టీకి పాలనలో అపార అనుభవం ఉంది. అప్పులను ఎలా తీర్చాలో, ఆర్థిక పరిస్థితి ఎలా చక్కదిద్దాలో, ఆర్థిక వనరులను ఎలా సమకూర్చుకోవాలో మాకు బాగా తెలుసు. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అటు అసెంబ్లీలోనూ ఇటు బయట చెబుతున్న మాటలు కాసేపు ఇదే నిజం అనుకున్నా. అందుకు అనుగుణంగా సర్కారు నిర్దిష్ట కార్యాచరణ ప్రకటించకపోవడం గమనార్హం. మీ పార్టీకి పాలనలో అపార అనుభవం ఉంది, వాస్తవమే. కానీ అప్పులు ఎట్ట తీర్చాలి, ఉన్న అప్పులను ఎట్ట తీర్చాలి, మళ్ళీ కొత్తగా సంపదను ఎట్లా క్రియేట్ చేయాలో తెలియదు. ఈ తిప్పలు అయితే ఉంటూనే ఉంటాయి. ఈ తిప్పలకి ముగింపు ఎప్పుడు అనేది ఇక మీకే తెలవాలి. ఇది నవ తెలంగాణ సంబంధించి సాక్షి పేపర్. దరఖాస్తులు అయితే జోరుకుంటున్నాయట, పరీక్ష రాయట్లేదట. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అభ్యర్థుల విచిత్ర వైఖరి. అంటే నోటిఫికేషన్ పడ్డప్పుడు గ్రూప్స్ కానీ ఇట్లాంటి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు రిలీజ్ అయితే అందరూ దరఖాస్తు చేస్తారు. చదివినోడు ప్రిపేర్ కానివాళ్ళు, అవసరం లేనివాడు అందరూ అప్లై చేసి చూద్దాం ఏదైతే అటెంప్ట్ చేద్దామని అంటారు. కానీ ఎగ్జామ్ రాయరు. ఎగ్జామ్ టైం కల్లా ఏదో పనులు ఉండటం, ప్రిపేర్ కాకపోవడం, రకరకాలతో దరఖాస్తులు అయితే కుప్పలు ఉంటున్నాయి కానీ రాసేటోళ్ళు తక్కువ ఉండట. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడదని సాక్షి పేపరు ఒక వార్త ఇచ్చింది. చట్టం ముందు అందరూ సమానులే, డీజీపీ జితేందర్. అల్లు అర్జున్, మోహన్ బాబు కూడా అంతేనట. ఇన్ఫార్మర్ల నేపథ్యంతో మావోయిస్టులు దాడి చేస్తే ఊరుకో. చట్టం ముందు అందరూ సమానమే, కరెక్టే. మీరు ఆ సమానం అన్నట్టు చేయట్లే. మీరు నిజంగానే చట్టం ముందు సమానం అయితే అల్లు అర్జున్ పైన డిసెంబర్ 5 రోజు ఎఫ్ఐఆర్ అయితే డిసెంబర్ 13 వరకు అందుకు అరెస్ట్ చేయలే, సమానం అయితే. సరే, ఎస్, అరెస్ట్ చేసిన రోజు బెయిల్ పిటిషన్ పైన వాదనలు జరుగుతుంటే హైకోర్టులో మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ని ఎందుకు పెట్టలే కోర్టు ముందు? నిన్న ఎందుకు పెట్టారు? చట్టం ముందు అందరు సమానం అంటారు. మళ్ళీ మీరు ఎందుకు సమానం అని మళ్ళీ సమర్థించుకుంటారు? డీజీపీ గారు అంటాడు సమానం అయితే అల్లు అర్జున్కి బెయిల్ పైన ఆర్గ్యుమెంట్లు జరిగేటప్పుడు మీ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్, మీ దగ్గర ఉన్న కాగితాలు ఎందుకు సమర్పించాలా కోర్టు ముందు? నిన్న డిసెంబర్ 22 రోజు సిపి గారు ఆధ్వర్యంలో బయటకు వచ్చి వీడియోని రిలీజ్ చేసిన చూడండి అల్లు అర్జున్ భాగవతం అంటే, ఈ భాగవతాన్ని ప్రజలకు కాదు మీరు చూపించాల్సింది, కోర్టుకు చూపించుంటే కోర్టు శిక్షించేది, జైలుకు పంపేది. అంటే ఏం చెప్తున్నారు? మేము ఏదో చర్య తీసుకుంటామని చూపించడానికి చెప్తున్నారు తప్ప ఆయన చట్ట ప్రకారం లోపటేసే కార్యక్రమం చేయలేకపోయారు మీరు. మళ్ళీ చట్టం ముందు అందరు సమానమే అంటారు. సమానం ఎట్లయింది? ఇది సాక్షికి సంబంధించి.
ఎస్, ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతోనే తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.